టీడీపీ వాళ్ళకున్న లక్షణాలను అవలక్షణాన్ని ఇతర పార్టీల మీదకి నెట్టడం. ఎన్టీ రామారావు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూ సంస్థను ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ పార్టీని సమూల కూకళ్ళ వేడితో పెకిలిస్తే చంద్రబాబు నాయుడు వెళ్ళి రాహుల్ గాంధీతో, చంద్రబాబు నాయుడు వెళ్ళి సోనియా గాంధీతో భుజాల మీద చెయ్యేసి మోడీని ఓడిస్తానంటే వాళ్ళు ఎవరితోటైనా సంసారం చేయొచ్చు. అలాగే సంసారం మేము చేస్తామని, నీతి రాహిత్యమైనటువంటి సంసారం చేస్తామని అందరి గురించి ఆలోచించడం వాళ్ళ యొక్క ప్రక్రియ. థ్యాంక్ యూ అండి. కానీ 7,200 కోట్లు ఖర్చు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు పక్కన 1,800 కోట్లతో ఎయిమ్స్ హాస్పిటల్ అద్భుతంగా కడితే అలాంటి ఒక్క బిల్డింగ్ కూడా కట్టని వాడి గురించి ఏ ప్రశ్న వేయడం లేదు మీరు.